రేపు గయానా వేదికగా జరగబోయే సెమీఫైనల్ 2 మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ల డామినేషన్ కన్నా వరుణదేవుడు డామినేషన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యాజ్ పర్ వెదర్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మ్యాచ్ జరిగే టయానికి 89% ఉంది రైన్ పడే అవకాశాలు. ఒకవేళ రైన్ పడి మ్యాచ్ వాష్డ్ అవుట్ అయినట్లయితే ఇండియానే ఫైనల్స్కు క్వాలిఫై అయిపోతుంది. ఇక ఈ మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్ విషయానికి వస్తే బ్యాటిల్ నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ జోష్ బట్లర్. వీరిద్దరు అయితే ఇప్పటి వరకు 2 మ్యాచ్ల్లో ఆడగా అందులో 2 సార్లు అవుట్ చేసేసాడు జస్ప్రీత్ బుమ్రా T20s లో. ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో చూసుకుంటే T20 వరల్డ్ కప్లో వీరిద్దరు ప్రైమ్ ఫామ్లో ఉన్నారు. బుమ్రా అయితే ఎకానమీ మాత్రం అండర్ 6లోనే మెయింటైన్ చేస్తున్నాడు. అలానే జోష్ బట్లర్ అయితే ఒక రేంజ్ హిట్టింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ USA మీద జరిగినప్పుడైతే వాళ్ళు కేవలం 115 టార్గెట్ని చేజ్ చేయడంలో ఇతడు ఏకంగా 83 రన్లు కొట్టి పడేశాడు. బుమ్రాన్ అయితే నేను ఎస్పెషల్లీ మెన్షన్ చేయనవసరం లేదు, అతడు ఎటువంటి ఫామ్లో ఉన్నాడు. బుమ్రా అయితే ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్లీ 2 లేదా 3 వికెట్లు టీమిండియాకి అందిస్తూనే ఉన్నాడు. అలానే ఈ మ్యాచ్లో కూడా జోష్ బట్లర్ లాంటి బిగ్ వికెట్ని తీసి పెడితే ఇండియాకు ఒక గ్రేట్ ప్రారంభం అనేది జరుగుతుంది. బ్యాటిల్ నెంబర్ 2 రోహిత్ శర్మ వర్సెస్ రిష్ ట్రాప్లీ. వీరిద్దరూ 3 ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు తడబడగా 3 సార్లు రిష్ ట్రాప్లీ రోహిత్ శర్మను అవుట్ చేసేసాడు. రోహిత్ శర్మ అయితే ఈ T20 వరల్డ్ కప్లో చాలాసార్లు లెఫ్ట్ ఆర్మ్ సీమర్లకు అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ని అయితే ఉతికారేశాడు. ఏకంగా ఒకే ఓవర్లో 4 సిక్స్లు కొట్టాడు. కాబట్టి ఇతడైతే హై ఇన్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు. అలానే రిష్ ట్రాప్లీని కూడా ఈజీగా నెగోషియేట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. అలానే రిష్ ట్రాప్లీ కూడా ఒక మంచి బౌలర్. అతడైతే అన్లైక్ ఆల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అందరైతే లోపలికి తేవడానికి బాల్ని ట్రై చేస్తారు, కానీ ఇతడు మాత్రం స్లైట్లీ అవుట్ స్వింగర్స్ ఎక్కువ వేస్తూ ఉంటాడు. కాబట్టి డిఫికల్ట్ రిఫ్ స్టాప్లీ అని చెప్పుకోవచ్చు లెఫ్ట్ హ్యాండర్లో అందరితో పోల్చుకుంటే. బ్యాటిల్ నెంబర్ 3 ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీళ్ళిద్దరు అయితే ఇప్పటివరకు ఎటువంటి మ్యాచ్లో తడబడలేదు. కానీ ఫిల్ సాల్ట్ మాత్రం ఈ వెస్టిండీస్ పిక్చర్స్లో వీరవిహారం చేసేస్తున్నాడు. హర్షదీప్ కూడా ఈ T20 వరల్డ్ కప్లో ఒక రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నాడు. ఇతడే ఇండియన్ తరపున లీడింగ్ వికెట్ తీకర్, ముఖ్యంగా 15 వికెట్లు తీసి ఇండియా తరపున ఇతడే లీడింగ్ వికెట్ నిలిచి ఉన్నాడు. కాబట్టి ఇతని బౌలింగ్ ఆడడం కొంచెం కష్టమని నాకు అనిపిస్తుంది ఫిల్ సాల్ట్. పైగా ఈ గ్రౌండ్లో కొంచెం ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయ్యే బాల్ని ప్రతి బ్యాటర్ ఆడకూడదని కోరుకుంటాడు T20 లాంటి ఫార్మాట్లో. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏమన్నా వస్తే హర్షదీప్ అనే డెఫినెట్లీ పైచే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఓవర్కాస్ట్ కండిషన్స్ లేకుంటే ఫిల్ సాల్ట్ మాత్రం వీరబాదుడు బాధేశాడని నాకు అనిపిస్తుంది. అతడు ఉండే ఇప్పుడు ప్రైమ్ ఫామ్లో. బ్యాటిల్ నెంబర్ 4 క్రిస్ జోర్డాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీరిద్దరు ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లో తడబడగా 3 సార్లు అవుట్ చేశాడు. క్రిస్ జోర్డాన్ అయితే ఒక బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అతడు లాస్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్ తీసి హై ఇన్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అలానే హార్దిక్ పాండ్యా కూడా హై ఇన్ కాన్ఫిడెన్స్ మరియు ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాడు నెక్స్ట్ మ్యాచ్కి. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో హార్దిక్ పాండ్యా కూడా బ్రిలియంట్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. కాబట్టి క్రిస్ జోర్డాన్ని అవుట్ బౌల్ చేసే అవకాశాలు లేకపోలేదు. అలానే హార్దిక్ పాండ్యాకి ఇంగ్లాండ్ అంటే అదే ఫేవరెట్ అనేది మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇంగ్లాండ్ అనగానే అతడు స్కోర్ చేయడం మనం ఇప్పటి విషయం కాదు, అది ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాబట్టి క్రిస్ జోర్డాన్ని కూడా ఇతడు డామినేట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. డామినేట్ చేయకపోతే లాస్ట్ 10 to 20 రన్స్ అనేది ఫరక్ పడుతుంది. ఆ రన్స్తోనే ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు మన ఇండియన్ టీం. కాబట్టి డెఫినెట్లీ ఇతన్ని అటాక్ చేయాలని కోరుకుందాం. అలానే క్రిస్ జోర్డాన్ కూడా డెప్త్ ఓవర్స్లో బ్రిలియంట్ యార్కర్లు వేస్తాడు. అలానే స్లోవర్ వన్స్ ఇలాంటి చాలా మిక్సప్ చేసి బౌలింగ్ వేస్తాడు. కాబట్టి ఇతన్ని కూడా అంత ఈజీగా నెగోషియేట్ చేయడం చాలా కష్టమే హార్దిక్ పాండ్యాకి. కానీ హార్దిక్ పాండ్యా నెగోషియేట్ చేసి ఒక 20 or 30 రన్స్ అప్పర్ సైడ్ పెడితే ఇండియా ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 5 ఆదిల్ రషీద్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పటివరకు వీళ్ళిద్దరు 2 ఇన్నింగ్స్లో తడబడగా 2 సార్లు అవుట్ చేసేసాడు ఆదిల్ రషీద్. కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. అతడైతే లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన జరిగినప్పుడు రషీద్ ఖాన్కి ఈజీగా స్వీపులు కొట్టి రషీద్ ఖాన్ బ్యాక్ ఫుట్లో పెట్టాడు. కానీ ఇతన్ని కూడా అలానే బ్యాక్ ఫుట్లో పెట్టే అవకాశాలు లేకపోలేదు. కానీ ఆదిల్ రషీద్ T20 క్రికెట్లోని నెంబర్ 1 ర్యాంకింగ్ బౌలర్. కాబట్టి అతడికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నెంబర్ 1 బౌలర్ అయ్యాడు. కాబట్టి అతన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఇవన్నీ పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి ఒక మిడిల్ ఓవర్స్లో వికెట్ కోల్పోకుండా ఒక బ్రిలియంట్ రన్ రేట్ని మెయింటైన్ చేస్తే అది ఇండియన్ టీంకి ఎంతో అవకాశం పడుతుంది ఇంగ్లాండ్ రివెంజ్ తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు 2022 వరల్డ్ కప్లో మనల్ని సెమీఫైనల్స్లో ఓడించేశారు. ఈ మ్యాచ్లో గెలిచి రివెంజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది యాజ్ ఏ ఇండియన్ ఫ్యాన్గా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ
ఫాలో కండి. థ్యాంక్ యూ.